ఆ దోశ సౌండ్ వింటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. చిన్నప్పుడు దోశ అనంగానే ప్లేట్ తీసుకొని అమ్మ ఇంకా వేయకన్నా ముందే పొయ్యి దగ్గర నిల్చుకునే వాళ్ళము. సో అట్లా ఉంటుంది దోశతో. మరి దోశ అంటే చాలామందికి ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చట్నీ దోశ అనేది రొటీన్ కాంబినేషన్, కానీ నాన్ వెజ్తో దోశ తింటే ఉంటుంది నా సామిరంగా. మీలో ఎంతమందికి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది నాకు తెలిసి దోశకి కాంబినేషన్లో నాన్ వెజ్ తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్. అలా ఎక్కువగా మా రాయలసీమలో వచ్చేసి పూరితో కాంబినేషన్ నాన్ వెజ్ ఎక్కువ తింటారు, కానీ దోశ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.